ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న టెక్నాలజీ లేదా టెక్నాలజీ వినియోగంలో కానివ్వండి, లేతే డేటా అందుబాటులో ఉండటం కానివ్వండి, డేటా బ్యాంక్ కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనటం అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి రియల్ టైం డేటాను తీసుకుని వచ్చి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేయాలని, మరి పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకుని ప్రజలకి ఎక్కువగా మేలు జరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజల ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మరి మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే లోకేష్, మా ప్రీతమ్మ యువనేత లోకేష్ గారి సూచనలతో కానివ్వండి, వారి కృషితో కానివ్వండి, వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 741 సర్వీసులు మరి ఈ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆశించినంత స్థాయిలో ఈ వాట్సాప్ సర్వీసెస్ని ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి అధికారులకి సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కువగా ఎండోమెంట్స్, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, కొన్ని సంస్థలు హాస్పిటల్ సర్వీసెస్ కానివ్వండి, కొన్ని రంగాల్లో ఈ వినియోగం ఎక్కువగా ఉంది. కానీ చాలా రంగాల్లో చాలా సర్వీసెస్ ఆశించినంతగా ఎక్కువగా వినియోగం లేదని అభిప్రాయపడటం జరిగింది. దీనికోసం ఏదైనా ఈ సర్వీసెస్ని వినియోగించుకోవటంలో ప్రొసీజర్స్ ఏమైనా కష్టంగా ఉన్నాయా, దాన్ని సింప్లిఫై చేస్తానికి, తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎక్కువగా వినియోగించడం కోసం 80% ప్రజలు, ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళకోకుండా వాళ్ళకి దీనికోసం ఈ సర్వీసెస్ కోసమే వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మరి వారి చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని పొందాలనే లక్ష్యంతో అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎవరైనా సరే వినియోగించుకుని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అదేవిధంగా అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి అవేర్ది లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంది మేడం దగ్గర ఉంది. అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి ప్రత్యేకంగా అన్ని రంగాల ప్రజలకు కూడా మేలు చేయటానికి దాదాపు 42 సర్వీసెస్ని ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికీ 27 సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినాయి. ప్రత్యేకంగా ఏంటంటే వేసవికాలం హీట్ వేవ్స్ కానివ్వండి, అదేవిధంగా హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా లైట్నింగ్, మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. హెవీ రెయిన్ఫాల్ వస్తే ట్రాఫిక్ జామ్స్, హెవీ రెయిన్ఫాల్ వస్తే ఫ్లడ్స్ పొజిషను, రిజర్వాయర్ లెవెల్స్, వీటన్నిటిని కూడా అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి మన అలారం ద్వారా తెలియజేయాలని చెప్పేసి మరి ఈ అవేర్ సాఫ్ట్వేర్ని ఎక్కువగా వినియోగించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఏదైనా సైక్లోన్, ఇప్పుడు అంటున్నారు 3 రోజులు సైక్లోన్ ఉందని చెప్పేసి, మరి ఈ సైక్లోన్ ఏ దిశలో వెళ్తుంది, ఏ ప్రాంతంలో వర్షాలు పడబోతున్నాయి, దాని ద్వారా మన ప్లానింగ్ కానీ, మన లైఫ్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మన యాక్టివిటీస్ కానీ ప్లాన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తారు. అంతేకాకుండా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వర్షాల విషయంలో కానీ పెస్ట్ మూమెంట్ కానివ్వండి, పెస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఆ పెస్ట్ ఎంత దూరం రీచ్ కాగలదు, ఆ పెస్ట్కు సంబంధించి ఏమేమి వాడుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా మరి ఎక్కువగా మన వాతావరణానికి సంబంధించిన సైక్లోన్ ఇంపాక్ట్స్ కానివ్వండి, ఈ అవేర్ సంస్థని దాదాపు 27 సర్వీసెస్, హీట్ వేవ్, హెవీ రెయిన్ఫాల్, తర్వాత లైట్నింగ్, ఎందుకంటే గొర్రెల కాపర్లు ఎక్కువ మంది ఎవరైతే పొలాలకు తీసుకెళ్తారో లేకపోతే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన తాడి చెట్ల కిందో లేకపోతే ఎక్కడో చోట ఆ వర్షాన్ని నుంచి కాపాడుకోవడానికి వాడుకుంటారు. సో ఒకవేళ అక్కడ ఏదన్నా లైట్నింగ్, ఏదైతే దాన్ని ఏమంటారు, పిడుగు పడే అవకాశాలు ఉన్నాయో వెంటనే ఫోన్లో అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని తప్పుకునే విధంగా వారికి సూచనలు చేయటం కానివ్వండి, దానికి దగ్గరలో ఏదైనా సచివాలయం ఉంటే
ఆ సచివాలయం నుంచి సచివాలయంలో అందుబాటులో ఉన్న అధికారుల్ని అక్కడికి పంపించి వారికి ఏదైనా సహకారం కావాలంటే ఆ సహకారం అందించే దిశలో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రిజర్వాయర్ లెవెల్స్, రిజర్వాయర్ ద్వారా రిజర్వాయర్స్ లెవెల్స్ని బట్టి మనకి వ్యవసాయానికి ఎంతవరకు నీళ్లు రావచ్చు, దానికి ఏమిటి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు, ఖరీఫ్లో ఏం వేసుకోవచ్చు, రబీలో ఏం వేసుకోవచ్చు, వీటన్నిటి మూలంగా కూడా తెలుస్తానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా మరి గ్రౌండ్ వాటర్ను కూడా తెలుసుకుని అక్కడ ఏ ఏ పంటలు వేయొచ్చు అనే దాని మీద కూడా రైతులకి సూచించేయచ్చు అని చెప్పేసి మనం చేశారు. అదేవిధంగా సీ రఫ్నెస్ కానివ్వండి, ఎందుకంటే ఫిషర్మెన్ ఎక్కువగా దాంట్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ పరిస్థితుల్ని ఆ ఫిషర్మెన్కి కనుక మనం తెలియజేసినట్లయితే వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవటమో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్, దాని మూలంగా అధిక ఉష్ణోగ్రతతో మరి పశువులు కాపర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ విధంగా సైక్లోన్ పాత్ రిజర్వాయర్